ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఏదో గ్రహణం పట్టింది, ఎందుకో ఇలా అవుతుంది. ఏదో గ్రహణం పట్టింది, ఎందుకో ఇలా అవుతుంది. తెలుపవమ్మ తరతరాల చరితను, తెలుపి తీరనే వింటాను. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. తల్లి ఆవుల అరుపులు వింటే లేగ దూడలు ఊరికొచ్చేటివి. పొదుగులోని పాలన్నీ తాగి నేలపైన గంతేసి ఆడివి. ఆవు దూడల అరుపుల గురుతులు పుడమి తల్లి ఎదడెక్కల చప్పుడు కనుమరుగైపోతుంది. నేలని నేల ఏడ్చుతుంది. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. చెట్టు కొమ్మల్లో పూసిన పువ్వులు వాకిలి దోసిట అలసట తీరెను. గాలి గుండెపై గాయం చేయగా చీపురు కొనలతో కలిసి సాగగా, మూలకున్నగా పాత గంపలే చేతులు చాచి ఎత్తుకున్నది. పెంట గుంటల్లో కాలం గడుపని విధి విసిరేసింది. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. సార్ మనం రోజు మూసి మీద నుంచి వస్తున్నాం. ఒక 5-10 ఏళ్ళ కింద ఒక రాయి కూడా కనపడకపోయేది ఆ మూసీలో. ఇసుక తోడి ఎట్లా అవుతుందో కూడా చెప్పాడు కవి. గలగల పారే నది సెలయేరులు, అడుగు అంటేనే రాశల బావులు. గలగల పారే నది సెలయేరులు, అడుగు అంటేనే రాశల బావులు. ఉరకలేసేటి వాగులు వంకలు ఇసుక దిబ్బలతో గడుపుతున్నవి. చేప పిల్లల ఊపిరితిత్తులు ఊపిరాడక ఊగిసలాడెను. నేలపైన పాకేటి జీవులు బ్రతుకు తెరువుకు పయనించాయి. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.